Praise God. I hope you're all doing good. There are series of videos which I'm going to do about the true nature of God. I think most of the times we fail to understand Him, and I think God is most misrepresented and mischaracterized being in this entire universe. అండ్ చాలాసార్లు దేవుడు మనం చాలా తప్పుగా అనుకుంటాం. అండ్ సమ్ టైమ్స్ గాడ్ ఈజ్ ఎ మీన్ గాడ్, పనిష్ఫుల్ గాడ్, కండెమ్ గాడ్ అని ఇలా చాలా రకాలుగా దేవుడి గురించి మనం అనుకుంటూ ఉంటాం. అందుకని మన ఫౌండేషన్ అనేది దేవుడి పట్ల చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ యొక్క ఫౌండేషన్ సరిగ్గా లేనప్పుడు డెఫినెట్గా వీఆర్ సస్పెక్టబుల్ ద లైస్ ఆఫ్ ద డెవిల్. సో అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మదర్ ఉన్నారనుకోండి, మా మదర్ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా, చెడుగా చెప్పినా నేను నమ్మను. బికాజ్ ఐ నో హర్ అండ్ ఐ నో హర్ హౌ షీ బిహేవ్స్, హౌ షీ థింక్స్ అండ్ హౌ షీ రెస్పాండ్స్. సో దట్ ఈస్ వై మనకి దేవుడి పట్ల ఒక నమ్మకం అండ్ స్ట్రాంగ్ అవగాహన కనుక ఉంటే మనము సాతాను పెట్టే భ్రమల్లో తప్పకుండా మనం పడిపోకుండా ఉంటాం. ఇప్పుడు ఆదామవ్వ కూడా ఆ యొక్క తోటలో ఉన్నప్పుడు, మరి అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను వచ్చి భ్రమపరిచినప్పుడు ఆమె పడిపోయింది. ఎందుకు? దేవుడి పట్ల సరైన అవగాహన లేకపోబట్టి. మరి దేవుడు ఎందుకు చెప్పాడు? నేను ఇది తినకూడదని చెప్పాడు కదా. మరి ఆ దేవుడి మాట వినకుండా సాతాను చెప్పే భ్రమల్లో ఆమె పడిపోయింది. మరి దానివల్ల పాపం అనేది యొక్క లోకంలోకి మరి ఎంటర్ అయింది. అలాగే మనం ఒక్కోసారి మనకు జీవితంలో వచ్చే కష్టాలను బట్టి, దుఃఖాలను బట్టి, వేదనను బట్టి మరి దేవుని మీద మనకి సరైన అవగాహన లేకపోవటం వల్ల దేవుడికి మనం దూరం అయిపోయి, మరి నాకేందుకు ఈ కష్టాలు, నాకేందుకు ఈ బాధలు, నాకేందుకు ఈ వేదనలని మనం దేవుడికి దూరం అయ్యి మన యొక్క విశ్వాసం నుంచి తొలగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకని మనం డెఫినెట్గా ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన ఎలాంటి దేవుడు, మరి ఎలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, మరి ఎలాంటి ఆయన యొక్క నేచర్ ఏంటి అనేది డెఫినెట్గా మనకు ఒక అవగాహన ఉంటే డెఫినెట్గా ఆయన నుంచి మనం తొలగిపోం. సో ఐ థింక్ దిస్ సిరీస్ ఆఫ్ వీడియోస్ మీకు డెఫినెట్గా ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ యువర్ ఫెయిత్. సో మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. ఆమేన్.